హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వసుంధర గారు. హలో డాక్టర్. హలో. సమ్ టైమ్స్ పీరియడ్స్ రాకుండా ఉండడానికి, అంటే ఫంక్షన్స్ అని పార్టీస్ అని ఉంటున్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటారు. అసలు ఇది వేసుకోవడం ఎంతవరకు మంచిది అంటారు? పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ పిల్స్ అన్నవి నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఏ రకంగానూ కూడా అది అడ్వైజబుల్ కాదు. ఇవి హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చేది. మన బాడీలో ఒక సిస్టమిక్గా వెళ్తున్న రిథమ్ని మనం డిస్టర్బ్ చేస్తాం. చేయటం వల్ల ఏంటంటే బాడీ దాని లైఫ్ ప్యాటర్న్, దాని ఒక సైకిల్ ఏదైతే దానికి అలవాటైందో దాన్ని డిస్టర్బ్ చేయటం వల్ల పీరియడ్ ఒకసారి ఆగిపోయిన తర్వాత వచ్చే బ్లీడ్ చాలా హెవీగా రావటం కానీ, లేకపోతే దాని ఫ్లో డిస్టర్బ్ అవడం వల్ల మళ్ళీ ఊరికే బ్లీడింగ్ రావటం కానీ, లేకపోతే ఎవ్రీ మంత్ టైంకి వచ్చే సైకిల్కల్ బ్లీడింగ్ డిస్టర్బ్ అయ్యి ఇర్రేషనల్ బ్లీడింగ్ అవటం కానీ అవుతూ ఉంటుంది. కానీ ఈ ప్యాటర్న్తో సఫర్ అయ్యి వచ్చే వాళ్ళు చాలా మందిని చూస్తాం. అంటే ఏదో ఒక అకేషన్తో 90% వాళ్ళు వాళ్ళ కోసం తీసుకోరు, ఎవరిదో పెళ్ళికో ఎవరిదో ఎక్కడికో అకేషన్ కోసం. నేను అన్నది వాళ్ళ అకేషన్స్కి వై ఆర్ యూ డిస్టర్బింగ్ యువర్ హెల్త్? సో అల్టిమేట్గా యు ఆర్ అట్ ద సఫరింగ్ ఎండ్. సో అది మాత్రం ఏ రకంగానే అడ్వైజబుల్ కాదు. మీ షెడ్యూల్నే ప్లాన్ చేసుకోండి. యాజ్ సచ్ ఇట్ డజంట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ పీరియడ్ ఆర్ యూనో లేదు, బెటర్ అవాయిడ్. ఎందుకంటే హార్మోనల్ థెరపీస్ చాలా కాషియస్గా జుడిషియస్గా ఇస్తాం మేము. ఎవరికైతే అవసరం ఉంది, ఎవరికైతే చాలా ఇర్రెగ్యులర్గా బాగా బాడీ డిస్టర్బ్ అయింది, వాళ్ళని బాడీ ప్యాటర్న్లో పెట్టడానికి హార్మోనల్ థెరపీ ఇస్తాము. అలాంటిది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ మధ్యలో మనం ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇచ్చి వాళ్ళకున్న సైకిల్ డిస్టర్బ్ చేసి, ఫ్లో డిస్టర్బ్ చేసి, ప్యాటర్న్ డిస్టర్బ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అండ్ దట్ టు ఇవే కాకుండా వాటి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఇస్తారు ఈ పీరియడ్ పోస్ట్ పోన్మెంట్కి. ఈ ప్రొజెస్ట్రాన్ పిల్స్ ఒక స్టేజ్ వరకు చాలా వరకు మంచివే, కానీ కొంతమంది పొటెన్షియల్ క్యాండిడేట్స్కి అవి బ్లడ్ క్లాట్స్ చేస్తాయి. ఆ బ్లడ్ క్లాట్స్ అక్కడితే కాకుండా బ్రెయిన్కి, హార్ట్కి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ మేము చాలా చూసాము. సో అవన్నీ తెలియనప్పుడు ప్రిస్క్రైబ్ చేయటం వేరు, తెలిసినాక అసలు ఎట్టి పరిస్థితుల్లో వి స్ట్రైట్ అవేసే నో. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా. వాళ్ళు ఇష్టానికి వాడటము, కొన్ని రోజులు వేసుకొని ఆపేయటము, మళ్ళీ ఇంకో నచ్చిన రోజులు వేసుకోవడం, ఇట్లాంటి డిఫరెంట్ చూస్తాం కానీ బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అట్ ద సేమ్ టైం పీరియడ్స్ వచ్చాక కొంతమందికి హెవీ క్రాంప్స్ ఉంటాయి, అంటే చాలా రకరకాలుగా పెయిన్స్ వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మెడిసిన్స్ యూస్ చేస్తారు. ఇలా యూస్ చేయొచ్చు అంటారా? నో, పీరియడ్ క్రాంప్స్ అనేవి నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వన్ సైన్ ఆఫ్ హెల్త్. అంటే లైక్ గుడ్ హెల్త్, వన్ సైన్ ఆఫ్ ఎ గుడ్ హెల్త్. పీరియడ్ క్రాంప్స్ ఎప్పుడు అంటే మనకి పీరియడ్ ని టూ టైప్స్గా కేటగరైజ్ చేస్తాం. ఒకటి ఓవులేషన్ సైకిల్స్ అండ్ నాన్ ఓవులేషన్ సైకిల్స్ అంటారు. అంటే వాళ్ళకి ప్రాపర్గా సైకిల్ హెల్దీగా అవుతుంది, ఒక మిడ్ ఆఫ్ ద సైకిల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది అండ్ పీరియడ్ వస్తుంది. ఇది ఓవులేటరీ సైకిల్. కొంతమందికి ఎనోవులేటరీ, వాళ్ళకి ఎగ్ రిలీజ్ కాదు మిడ్ ఆఫ్ ద సైకిల్లో, వాళ్ళకి ఎనోవులేటరీ సైకిల్స్ అంటారు. మెనీ టైమ్స్ ఈ పీరియడ్ క్రాంప్స్ అన్న వాళ్ళకి ఈ ఓవులేటరీ సైకిల్స్లోనే వస్తుంది. ఓవులేషన్ అయినప్పుడు మన బాడీలో ఒక టైప్ ఆఫ్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఆ చేంజ్ అయినప్పుడు పీరియడ్ అప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ అనే కొంచెం ఒక సబ్స్టెన్సెస్, కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అది ఇండైరెక్ట్గా ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది, మీరు హెల్దీ ప్యాటర్న్లోనే ఉన్నారు, మీకు పీరియడ్ అప్పుడు క్రాంప్స్ రావడం కూడా నార్మల్. కానీ కొంతమందికి ఏంటంటే అది చాలా అన్బేరబుల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఓవర్ సెక్రీషన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. దానిని చాలా సింపుల్గా పారాసిటమాల్ టాబ్లెట్తో మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మెనీ టైమ్స్ అది తెలియక డిఫరెంట్ మెడికేషన్స్ వేసుకోవటము అండ్ ఓవర్ డోసింగ్ వాళ్ళే డిసైడ్ చేసి వేసుకోవటము, హెల్ప్ తీసుకోకపోవటము అండ్ బ్లీడ్ హెవీగా అయితే వాళ్ళే మెడికేషన్ వేసేసుకోవటం, అవన్నీ అంటే లైక్ యాజ్ పర్ యువర్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ వేసుకుంటే తప్పలేదు. బట్ సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్. ఓకే డాక్టర్, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం
స్టే ట్యూన్. థ్యాంక్ యూ. Thank you.